హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాంటెడ్ అక్వేరియం హాబీస్ ఛానల్. ఈ వీడియోలో నేను CO2 గురించి చెప్తాను. అసలు మన ట్యాంక్కి CO2 ఎందుకు పెట్టాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. మనకి CO2 శాండైల్ వాల్స్ ఉంటాయి. వాటిల్లో టోటల్ 3 టైప్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్తాను. మొత్తం మళ్ళీ CO2 సిలిండర్స్లో కూడా టోటల్ 3 టైప్స్ ఉన్నాయి మన అక్వేరియంలో పెట్టుకోవడానికి. వాటికి కూడా సంబంధించి నేను చెప్తాను ఈ వీడియోలో మొత్తం. ఫస్ట్ పాయింట్, మనకి ట్యాంక్కి CO2 అసలు ఎందుకు వాడాలి? CO2 ఎందుకు వాడాలంటే మనం మెయిన్లీ ఇవి మనం పెట్టేది లైవ్ ప్లాంట్స్కి ఫుడ్ కావాలంటే వాటికి ఫోటోసింథసిస్ జరగాలి. ఫోటోసింథసిస్ జరగాలంటే దానికి కావాల్సింది కార్బన్ డైఆక్సైడ్. మిగతావన్నీ మనం ఫర్టిలైజర్స్ ద్వారా అందిస్తాం. నైట్రోజన్ అవన్నీ దానికి కావాల్సినవన్నీ మనం ఫర్టిలైజర్స్ ద్వారా అందిస్తాం. మనం అందించాల్సిందే CO2 మనం బయట సోడా షాప్స్ అవి ఉంటాయి కదా, సోడా వాళ్ళు పెట్టిస్తారు కదా సోడా గ్యాస్, అక్కడికి వెళ్ళిపోతే మనకి CO2 గ్యాస్ వాళ్ళు ఫిల్ చేసిస్తారు. ఆ CO2 మనం శాండైల్ వాల్ ద్వారా ట్యాంక్లోకి పంపించాలి. అప్పుడు డిజాల్వ్ అయ్యి మనం బబుల్స్ అవన్నీ పెద్దగా రాకుండా చిన్నగా వచ్చేటట్టు ఎందుకు పెట్టామంటే ఈజీగా వాటర్లో డిజాల్వ్ అవ్వడానికి. వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు ఆ ప్లాంట్స్ ఆ CO2ని పీల్చుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేసుకొని మనకి పర్లింగ్ అవుతుంది. పర్లింగ్ అవ్వేది ఎందుకంటే మనం దాంట్లోంచి ఆక్సిజన్ రిలీజ్ అయ్యిద్ది. ఆ ఆక్సిజన్ మనం ట్యాంక్లో ఉన్న ఫిషెస్కి ఆక్సిజన్ అది. ఓకే, ఇది CO2లో మనం టోటల్ 3 టైప్స్ ఆఫ్ సిలిండర్స్ ఉన్నాయి. ఫస్ట్ సిలిండర్ నార్మల్ది, నేను వాడుతున్నాను కదా ఆ సిలిండర్. సెకండ్ది మిక్స్. మనకి అమెజాన్లో చూసుకుంటే నార్మల్ సిలిండర్ వచ్చింది, కాకపోతే దానికి పైన ఓపెన్ చేసుకొని మనమే ఓన్గా దాంట్లో డై డై CO2 ఉండిద్ది కదా, దానికి మళ్ళీనే మొత్తం మనం ఒక మిక్చర్ కలుపుకొని దాంట్లో పోసుకొని వాడితే అది CO2 ఫామ్ చేసిద్ది ఆ సిలిండర్లో. ఆ సిలిండర్లోంచి వచ్చిన ప్రొడ్యూస్ అయిన CO2ని ట్యాంక్లోకి శాండైల్ వాల్ ద్వారా పంపిస్తాం. ఇంకొకటి డై CO2 అది మనం డైరెక్ట్గా వాటర్ బాటిల్స్ కానీ గ్లాస్ వాటర్ బాటిల్స్ కానీ వీటితో తయారు చేసుకుంటాం మనం. దాని గురించి కూడా వీడియో చేసి పెడతాను నేను, డై CO2 ఎట్లా తయారు చేసుకోవాలనేది. డై CO2 చేసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో ఒక మెథడ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక సపరేట్ వీడియో చేస్తాను దాని గురించి కూడా, అది కూడా మీకు ఉపయోగపడిద్ది. ఓకే, నెక్స్ట్ శాండైల్స్ వాల్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్, దానికి ఎలక్ట్రిసిటీ ఏ ఉండదు, ఓన్లీ డైరెక్ట్ నార్మల్గా ఉండిద్ది. నెక్స్ట్ శాండైల్ వాల్ నేను వాడింది కరెంట్ వచ్చింది. ఈ కరెంట్ వచ్చే దానివల్ల ఉపయోగం ఏంటంటే మనం ఆటోమేషన్ చేసుకోవడానికి కంపల్సరీ మనం వాడాల్సింది ఈ కరెంటు పెట్టుకొని వాడేది. దీన్ని కరెంట్లో గుచ్చుకొని మన టైమర్ దగ్గర పెట్టుకుంటే మనకు కావాల్సిన టైంలో దాని పవర్ సప్లై వెళ్ళిద్ది. ఇది అసలు ఎట్లా పనిచేసిద్ది అంటే, పవర్ సప్లై వచ్చినప్పుడు లోపల ఒక వాల్వ్ ఉండిద్ది. దానికి పవర్ ఆఫ్లో ఉన్నప్పుడు ఆ వాల్వ్ అడ్డుగా ఉండిద్ది. దానివల్ల CO2 పాస్ అవ్వదు. మనం స్విచ్ చేయగానే ఆ వాల్వ్ అడ్డు కొద్దిగా కిందకి అనిద్ది. కిందకన్నప్పుడు అక్కడంతా ఎయిర్ స్పేస్ అంతా నీట్గా వచ్చేసిద్ది. ఆ టైంలో అక్కడ నుంచి CO2 మొత్తం పాస్ అయ్యిద్ది. దానివల్ల మనకి కావాల్సిన ఆన్ చేసినప్పుడు మాత్రమే CO2 మనకి ట్యాంకులోకి వెళ్ళిద్ది. విడి టైంలో మాత్రం ఆగిపోద్ది CO2. ఓకే, CO2 పెట్టడం వల్ల మన ప్లాంట్స్కి గ్రోత్ చాలా బాగుంటుంది. మనకి CO2లో మళ్ళీ CO2 ట్యాబ్లెట్స్ ఉంటాయి, CO2 ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి వాడినా కాకపోతే ఈ CO2 పెట్టినంత గ్రోత్ మటుకు ఉండవు వాటికి. అందుకని నేను CO2 వాడడం జరిగింది ఇందులో. శాండైల్ వాల్స్ టోటల్ 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్లో చెప్పాను కదా. ఒకటి నార్మల్, దానికి మైనస్ ఏంటంటే అది ఆన్ చేసి వదిలేయటం. ఇంకా CO2 ఒకసారి కనెక్షన్ ఇచ్చామంటే దాన్ని ఆపడానికి ఉండదు. సైడ్ బబుల్ కౌంటర్ ఉండిద్ది కదా, అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండిద్ది బబుల్ స్పీడ్. ఆ స్పీడ్ లో చేసేసుకుంటే ఆగిద్ది. 0 పెట్టుకుంటే మళ్ళీ మనకు కావాల్సిన దానికి పద్దాకలు అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. దానివల్ల కొద్దిగా అదొకటి డిసడ్వాంటేజ్ దాంట్లో. మ్యాక్సిమం దీంట్లో ఒకటే ఉండిద్ది, చేసే పనితనం అంతా ఒకటే. కాకపోతే ఇది మటుకి ఆటోమేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. అది ఆటోమేషన్ చేసుకోవడానికి ఉండదు, అసలు ఛాన్స్ లేదు దాంట్లో ఆటోమేషన్ చేసుకోవడానికి. అందుకనే నేను ఈ శాండైల్ వాల్ వాడాల్సి వచ్చింది. దానికి దీనికి కొంచెం ప్రైస్ రేంజ్ కొద్దిగా తేడా ఉండిద్ది, ప్రైస్ అంతే. దానికి కొద్దిగా 3000లో దొరుకుతుంది, ఇది 5,000 to 6,000 మధ్యలో దొరుకుతుంది. ఇది మనకి రెండు కలిపి టోటల్ 10,800 అయింది. దీనికి బబుల్ కౌంటర్ ఇన్బుల్ట్ వాళ్ళే ఇస్తారు. కావాలంటే మనం ఆ బబుల్ కౌంటర్ వద్దు, వేరేది కొద్దిగా మంచిది కావాలనుకుంటే వేరేది కావాలంటే మనం బయట పర్చేస్ చేసుకొని దీనికి ఫిక్స్ చేసుకోవాలి. మనం బబుల్ కౌంటర్ తీసుకున్న తర్వాత బబుల్ కౌంటర్లో వాటర్ పోసేసుకోవాలి. నార్మల్ వాటర్ అయినా పర్లేదు, మినరల్ వాటర్ అయినా పర్లేదు. ఈ రెండిట్లో ఏ వాటర్ పోసుకున్నా కానీ మనకి ఇబ్బంది ఉండదు. దీంట్లో వాటర్ ఫిల్ చేసేసుకుంటాం, తర్వాత క్యాప్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి.
మనం ట్యాంక్లోకి CO2 పైప్ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఆన్ చేసిన తర్వాత CO2 కరెక్ట్గా బబుల్స్ వస్తున్నాయా లేదా అని ప్రతి ఒక్కటి క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా లీక్ ఉంటే మనకు ట్యాంక్లోకి CO2 పర్ఫెక్ట్గా వెళ్ళదు, దానివల్ల బబుల్స్ కూడా రావు. మనకు బబుల్స్ ఎట్లా చెక్ చేసుకోవాలంటే, నేను వాడినది గనక మీరు వాడుతుంటే, నేను వాడిన డిఫ్యూజర్ కనుక మీరు వాడితే, మనం ఆ డిఫ్యూజర్ నుంచి బయటికి పైప్ వచ్చింది. ఆ పైప్ దగ్గర టార్చ్ లైట్ తీసుకొని, ఫోన్లో టార్చ్ లైట్ అనేది కదా ఆన్ చేసుకొని దాని దగ్గరికి పెడితే మనకి ఆ పైప్లోంచి బబుల్స్ అట్లా పైకి వెళ్తా కనబడతా ఉండిద్ది. అట్లా కనుక కనబడితే మనకు డిఫ్యూజర్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, CO2 కూడా కరెక్ట్గా ట్యాంక్లోకి వెళ్తుందని మీనింగ్. ఒకవేళ బబుల్స్ కనుక కనపడకపోతే మీరు పైప్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి, అక్కడ లీక్స్ ఏమైనా ఉన్నాయో అని అదంతా చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే అప్పుడు తెలిసిద్ది మీకు. బబుల్స్ వస్తే కంపల్సరీ దాంట్లోకి వెళ్ళినట్టే, లేకపోతే నీట్గా పైప్ ఎక్కడైనా లీక్ ఉందా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. మనకి నెక్స్ట్ దీంట్లో CO2 ఇండికేటర్. CO2 ఇండికేటర్ ఎందుకు వాడతామంటే, అసలు CO2 వస్తుందా లేదా మనం ప్రతిసారి అట్లా చెక్ చేసుకోవడం కుదరదు కదా, అందుకనే మన ట్యాంక్లో CO2 పర్ఫెక్ట్ లెవెల్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి CO2 ఇండికేటర్. ఈ CO2 ఇండికేటర్ మనకి 500 to 600 రూపీస్ మధ్యలో దొరుకుతుంది మనకు అమెజాన్లో. నేను అమెజాన్ నుంచే పర్చేస్ చేశాను. ఓకే, ఈ CO2ది నేను వాడింది గ్లాస్ CO2 ఇండికేటర్. ఈ గ్లాస్ CO2 ఇండికేటర్లో మనకి ఒక లిక్విడ్ ఇస్తారు, ఐ డ్రాప్స్ బాటిల్ ఉంది చూసారా, దానికి మళ్ళీ ఒక CO2ది బాటిల్ ఇస్తారు. ఆ బాటిల్లోంచి మనం దాంట్లో కొన్ని డ్రాప్స్ వేసుకొని కరెక్ట్గా దాన్ని నార్మల్గా తిప్పేసుకొని పెట్టేసుకోవాలి ట్యాంక్లో. మనకు ఓపెన్ ఉండిద్ది, ఆ ఓపెన్ కిందకి రావాలి. ఆ లిక్విడ్ మెల్లగా ఇట్లా సైడ్కి ఉంచుకుంటా తిప్పితే ఆ బాలల్లో ఉంది కదా, ఆ బాల్లోకి CO2 లిక్విడ్ వెళ్ళిపోద్ది. మనం ఇది ట్యాంక్లో ప్లేస్ చేసిన తర్వాత ఎల్లో కలర్లో, బ్లూ కలర్లో, గ్రీన్ కలర్లో మొత్తం 3 కలర్స్లో ఇండికేట్ చేసిద్ది. గ్రీన్ కలర్లో ఉంటే మనకి CO2 పర్ఫెక్ట్గా ఉన్నట్టు, ఎల్లో కలర్లో ఉంటే ఎక్కువగా ఉన్నట్టు, బ్లూ కలర్లో ఉంటే తక్కువగా ఉన్నట్టు. ఈ ఇండికేషన్ ద్వారా మనం అసలు CO2 ట్యాంక్ కరెక్ట్గా అందుతుందా లేదా అని ప్రతి ఒక్కటి క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.